ఒక యోగి ఆత్మకథ 12వ అధ్యాయం. గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం. వచ్చేశావు. బాల్కనీ ఉన్న గదిలో నేల మీద పులి చర్మం మీద కూర్చున్న శ్రీ యుక్తేశ్వర్ గారు నన్ను పలకరించారు. ఆయన కంఠస్వరం ముక్తసరిగా ఉంది. ఆయన తీరు భావోద్రేకరహితంగా ఉంది. అవును గురుదేవా, మిమ్మల్ని అనుసరించడానికి వచ్చాను. మోకరిల్లి ఆయన పాదాలు ముట్టుకున్నాను. అదెలా సాధ్యం? నా కోరికల్ని నువ్వు ఉపేక్షిస్తావు. ఇక ముందు అలా జరగదు గురూజీ. మీ కోరికే నాకు శాసనం. బాగుంది. అలా అయితే నీ జీవితానికి బాధ్యత వహించగలను. మనఃపూర్తిగా ఆ భారం మీ మీదే పెడుతున్నాను గురుదేవా. అయితే నా మొదటి కోరికగా నువ్వు మీ వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళు. నువ్వు కలకత్తాలో కాలేజీలో చేరి చదువు కొనసాగించాలని నేను కోరుతున్నాను. మంచిది గురుదేవా. నా గాభరాన్ని మరుగుపరిచాను. ఈ పుస్తకాల బెడద ఏళ్ల తరబడి నాకు తప్పదా? మొదట్లో నాన్నగారు, ఇప్పుడు శ్రీ యుక్తేశ్వర్ గారు. ఎప్పుడో ఒకనాడు నువ్వు పడమటి దేశాలకు వెళ్తావు. అపరిచితుడైన హిందూ బోధకుడికి విశ్వవిద్యాలయం పట్టం ఒకటి ఉన్నట్లయితే అక్కడి ప్రజలు భారతదేశపు సనాతన విజ్ఞానాన్ని ఆకళించుకోవడానికి మరింత సుముఖంగా ఉంటారు. ఈ విషయం మీకే బాగా తెలుసు గురూజీ. నా విచారం తొలగిపోయింది. పడమటి దేశాల గురించి ఆయన చేసిన ప్రస్తావన నాకు గజిబిజిగా, ఊహకు అందకుండా ఉంది. కానీ అణుకువగా ఉండి గురువుగారిని సంతోషపెట్టడం నాకు చాలా ముఖ్యమైన తక్షణ కర్తవ్యం. దగ్గరగా కలకత్తాలో ఉంటావు. నీకు సమయం చిక్కినప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు. వీలుంటే ప్రతిరోజు వస్తాను స్వామి. నా జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ మీ అధికారాన్ని కృతజ్ఞతతో అంగీకరిస్తాను. కానీ ఒక్క షరతు. చెప్పు. దైవ సాక్షాత్కారం కలిగిస్తానని మీరు నాకు మాట ఇయ్యాలి. ఆ తర్వాత 1 గంట సేపు వాగ్యుద్ధం జరిగింది. గురువుగారు ఇచ్చిన మాట బోటు కాకూడదు. అదంత తేలిగ్గా ఇచ్చేది కాదు. ఇలాంటి వాగ్దానంలో విస్తారమైన ఆధ్యాత్మిక మార్గాల్ని ఆవిష్కరిస్తానన్న గూఢార్థం ఇమిడి ఉంటుంది. ఏ గురువైనా సృష్టికర్తను సాక్షాత్కరించమని అడిగేటట్టయితే అంతకుముందు అతడు ఆయనతో అంత చనువు ఏర్పరచుకొని ఉండాలి. శ్రీ యుక్తేశ్వర్ గారికి భగవంతుడితో ఉన్న తాదాత్మ్యాన్ని నేను పసిగట్టాను. ఆయన శిష్యుడిగా ఈ లాభం కోసం పట్టుబట్టాలని నిశ్చయించుకొని ఉన్నాను. బలవంతంగా రాబట్టుకునే స్వభావం నీది. ఆ తర్వాత దయతో కూడిన తుది మాటగా గురువుగారి సమ్మతి వచ్చింది. నీ కోరికే నా కోరిక. కానీ నా హృదయం మీద జీవిత పర్యంతం కమ్ముకొని ఉన్న మబ్బును తొలగించినట్టయింది. ఇహపరాల్లో ఒక దారి తెన్ను లేకుండా నేను చేస్తున్న అన్వేషణ అంతటితో అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక సద్గురువు సన్నిధిలో శాశ్వతమైన ఆశ్రయం దొరికింది. రా, ఆశ్రమం చూపిస్తాను నీకు. గురుదేవులు వ్యాఘ్రాసనం నుంచి లేచారు. చుట్టుపక్కల పరకాయిస్తూ ఒక గోడ మీద మల్లెపూల దండ వేసిన పటం ఒకటి చూశాను. లాహిరి మహాశయులు. ఆశ్చర్యపోయి అన్నాను. అవును, నా గురుదేవులు. శ్రీ యుక్తేశ్వర్ గారి గొంతులో భక్తిభావం ఉట్టిపడింది. మనిషిగాను యోగిగాను ఆయన చాలా గొప్పవారు. నేను చేసిన జీవిత పరిశీలనల పరిధిలోకి వచ్చిన గురువులందరికన్నా ఆయన మహనీయులు. సుపరిచితమైన ఆ పటం ముందు నేను నిశ్శబ్దంగా తల వంచాను.
పసితనంలోనే నన్ను దీవించి ఈ క్షణం వరకు నన్ను ముందుకు నడిపిస్తూ వచ్చిన ఆ అద్వితీయ పరమ గురుదేవులకు నా ఆత్మ జోహార్లు అర్పించింది. గురువుగారు ముందు నడుస్తూ దారి చూపిస్తుండగా ఇంట్లోనూ బయట దొడ్లోనూ తిరిగాను. మంచి విశాలంగా, ఎప్పుడో చాలా కాలం కిందట కట్టుదిట్టంగా భారీ ఎత్తు స్తంభాలతో పెద్దగా కట్టిన ఆశ్రమ భవనం దొడ్డికి చుట్టూ ఉంది. బయటి గోడలు నాచుపట్టి ఉన్నాయి. మర్యాద లేకుండా ఆశ్రమంలోకి వచ్చి మకాం పెట్టిన పావురాలు బూడిద రంగు మిద్దె మీద రెక్కలు ఆడిస్తున్నాయి. పనస చెట్లు, మామిడి చెట్లు, అరటి చెట్లు ఉన్న పెరటి దొడ్డి చూడముచ్చటగా ఉంది. ఈ 2 అంతస్తుల భవనంలో పైనున్న గదులకు చిన్న పిట్టగోడలతో ఉన్న బాల్కనీలు దొడ్డికి 3 వైపులా కనిపించేట్టు ఉన్నాయి. కింది అంతస్తులో వరుసగా ఉన్న స్తంభాల మీద ఎత్తుగా పైకప్పు ఉన్న విశాలమైన హాలు ఉంది. దీన్ని ముఖ్యంగా ఏటేటా వచ్చే దుర్గా పూజ ఉత్సవాలకు వాడతారని గురువుగారు అన్నారు. శ్రీ యుక్తేశ్వర్ గారు కూర్చునే గదికి వెళ్ళడానికి సన్నటి మేడమెట్లు ఉన్నాయి. వారి గది బాల్కనీ వీధివైపు ఉంది. ఆశ్రమంలో అమర్చిన సామానంతా నిరాడంబరంగా ఉంది. అన్నీ పరిశుభ్రంగా ఉపయోగకరంగా ఉన్నవే. పాశ్చాత్య ఫక్కీలో కుర్చీలు, బెంచీలు, మేజాలు కూడా కనిపించాయి. ఆ రాత్రికి నన్నక్కడ ఉండిపోమ్మని కోరారు గురువుగారు. కాయగూరలతో వండిన కూరతో భోజనం పెట్టారు. ఆశ్రమంలో శిక్షణ పొందుతున్న శిష్యులిద్దరూ వడ్డన చేశారు. గురూజీ, మీ జీవితాన్ని గురించి కొంచెం చెప్పండి. ఆయన కూర్చున్న పులి చర్మానికి దగ్గరగా ఒక తుంగచాప మీద కూర్చున్నాను. బాల్కనీకి బయట ఉన్న నక్షత్రాలు స్నేహితుల్లా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. నా సంసార నామం ప్రియనాథ్ కరార్. నేనిక్కడే శ్రీరాంపూర్లో పుట్టాను. నాన్నగారు సిరి సంపదలున్న వ్యాపారి. ఇప్పుడు నా ఆశ్రమంగా ఉన్న తాతల నాటి ఈ భవనాన్ని ఆయన నాకు ఇచ్చారు. యథావిధిగా నేను బడికి వెళ్ళింది తక్కువ. నాకది మందకొడిగాను, లోతు లేనట్టుగాను అనిపించేది. యవ్వనంలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే నేను సంసార బాధ్యతలు పైన వేసుకున్నాను. నాకో కూతురుంది, పెళ్ళయింది. మధ్య జీవితంలో నాకు లాహిరీ మహాశయుల మార్గదర్శిత్వ భాగ్యం కలిగింది. నా భార్య చనిపోయిన తర్వాత సన్యాసం తీసుకున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గిరి అనే కొత్త పేరు వచ్చింది. ఇంతింత మాత్రమే నా జీవిత వృత్తాంతాలు. ఆత్రంతో చూస్తున్న నా ముఖంలోకి చూసి నవ్వారు గురువుగారు. జీవిత కథా సంగ్రహాలన్నిటిలాగే ఆయన మాటలు నాకు బాహ్య యథార్థాలని తెలిపాయి, కానీ లోపలి మనిషిని బయలుపరచలేదు. గురూజీ, మీ చిన్నప్పటి కథలు కొన్ని వినాలని ఉంది. కొన్ని చెబుతాను. ప్రతిదానికి ఒక నీతి ఉంది. శ్రీ యుక్తేశ్వర్ గారి కళ్ళు హెచ్చరికతో మిలమిల్లాడాయి. మా అమ్మ ఒకసారి నన్ను బెదిరించడానికి ఒక చీకటి గదిలో దెయ్యం ఉందని భయపెట్టింది. నేను వెంటనే అక్కడికి వెళ్ళి చూసి దెయ్యం కనిపించలేదని నిరాశగా చెప్పాను. మరెన్నడూ అమ్మ నాకు దెయ్యాల కథ చెప్పి భయపెట్టలేదు. ఇందులో నీతి, నీ భయానికి కారణమైన దానికి ఎదుటపడి చూడు, అది నిన్నింక ఇబ్బంది పెట్టదు. నా జ్ఞాపకాల్లో మరొకటి ఏమిటంటే, మా పక్కింటి వాళ్ళ గజ్జి కుక్క నాకు కావాలన్న కోరిక. ఆ కుక్క కోసం కొన్ని వారాల పాటు ఇంట్లో గందరగోళం చేసి పారేశాను. అంతకన్నా కంటికి ఇంపుగా ఉండే కుక్కల్ని ఇస్తామన్నా నేను వినిపించుకోలేదు. ఇందులో నీతి, మోహం మనుషుల్ని గుడ్డివాళ్ళని చేస్తుంది. మనం కోరుకునే వస్తువు చుట్టూ అది ఊహాకల్పితమైన అందమైన ఆకర్షణ ఒకటి ఏర్పరుస్తుంది. మూడో కథ, కుర్రవాడి మనస్సు
మలచటానికి ఎలా వీలుగా ఉంటుందో తెలిపేది. మాట వరుసకు మా అమ్మ చేసిన వ్యాఖ్య ఒకటి విన్నాను. ఒకడి కింద నౌకరీకి కుదిరినవాడు బానిస అని. ఆ సంగతి నా మనస్సులో ఎంత గాఢంగా నాటుకుందంటే నాకు పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగాలన్నింటినీ నిరాకరించాను. కుటుంబానికి ఉన్న డబ్బు, భూమి, దాని మీద పెట్టుబడి పెట్టి ఖర్చులు గడుపుకునేవాణ్ణి. ఇందులో నీతి, సూక్ష్మగ్రహణ శక్తి గల పిల్లలకు మంచివి, అనుకూలమైనవి అయిన సూచనలు చెవులకు ఎక్కేటట్టు చెయ్యాలి. వాళ్లకు చిన్నప్పుడు ఏర్పడే అభిప్రాయాలు లోతుగా నాటుకొని చాలా కాలం ఉంటాయి. పాజ్. గురుదేవులు ప్రశాంత మౌనంలో నిమగ్నులయ్యారు. దాదాపు నడిరాత్రి వేళ నన్నొక సన్నటి మంచం దగ్గరికి తీసుకువెళ్ళారు. గురుదేవుల ఆశ్రమంలో ఆ మొట్టమొదటి రాత్రి నాకు గాఢంగా, మధురంగా నిద్రపట్టింది. మర్నాడు పొద్దునే నాకు క్రియాయోగ దీక్ష ప్రసాదించటానికి శ్రీ యుక్తేశ్వర్ గారు నిశ్చయించారు. అంతకు పూర్వమే నేను లాహిరి మహాశయుల శిష్యులు 2 దగ్గర క్రియాయోగం దీక్ష పొందాను. వారిలో ఒకరు మా నాన్నగారు, రెండోవారు నాకు సంస్కృతం నేర్పిన స్వామి కేవలానంద గారు. అయితే గురుదేవులకు పరివర్తక శక్తి ఉంది. వారి స్పర్శతోనే లెక్కలేనన్ని సూర్యబింబాలు కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఒక్కుమ్మడిగా జాజ్వల్యమానమవుతున్నట్టుగా ఒకానొక మహా తేజస్సు నా మీద ప్రసరించింది. అనిర్వచనీయమైన ఆనందపు వెల్లువ ఒకటి నా హృదయాన్ని నింపేసి అంతరాంతరాల్లోకి వ్యాపించింది. ఆ మర్నాడు నేను ఆశ్రమం నుంచి బయలుదేరేందుకు సిద్ధం కాగలిగే సమయానికి అపరాహ్నం దాటింది. నువ్వు 30 రోజుల్లో తిరిగి వెడతావు. నేను కలకత్తాలో మా ఇంటి గుమ్మంలో అడుగు పెడుతూ ఉండగా గురుదేవుల జోస్యం ఫలించిన సంగతి మనస్సులో మెదిలింది. ఆకాశంలో ఎగిరే పక్షి మళ్ళీ గూటికి చేరడం గురించి మా చుట్టాలు సూటిపోటి మాటలు అంటారేమోనని నేను భయపడ్డాను, కానీ అటువంటిదేమీ జరగలేదు. నేను నా అటక మీదికి ఎక్కి ఒక సజీవ వ్యక్తిని చూస్తున్నట్టుగా ఆప్యాయంగా చూసుకున్నాను. నా ధ్యానాలకు, సాధనలో నాకు ఎదురైన తుఫాన్లకు సాక్షివి నువ్వే. ఇప్పుడు నేను గురుదేవులు అనే ఓడరేవుకు చేరుకున్నాను. బాబు, మనకు ఉభయతారకంగా జరిగిన దానికి సంతోషంగా ఉంది. ప్రశాంతమైన సాయం సంధ్య వేళ నేను నాన్నగారు కలిసి కూర్చున్నాం. ఒకప్పుడు నేను మా గురుదేవుల్ని అత్యద్భుతంగా దర్శించినట్టుగానే నువ్వు మీ గురువుగారిని దర్శించావు. లాహిరి మహాశయుల పవిత్ర హస్తం మన జీవితాల్ని కాపాడుతోంది. మీ గురువుగారు మనకి అందుబాటులో లేకుండా హిమాలయాల్లో ఉండే సాధువు కారని మనకి దగ్గరలోనే ఉన్నారని రుజువైంది. నా ప్రార్థనలు ఫలించాయి. దేవుడి కోసం చేసే అన్వేషణలో నువ్వు నా కంటికి శాశ్వతంగా దూరం కాలేదు. నేను మళ్ళీ చదువు కొనసాగిస్తానని నాన్నగారు సంతోషించారు. దానికి తగిన ఏర్పాట్లు చేశారు ఆయన. ఆ మర్నాడు నేను కలకత్తాలో ఉన్న స్కాటిష్ చర్చ్ కాలేజ్లో ప్రవేశించాను. నెలలకు నెలలు సంతోషదాయకంగా వడివడిగా గడిచాయి. నేను కాలేజ్ తరగతి గదుల్లో బొత్తిగా కనిపించి ఉండనని సూక్ష్మగ్రాహులైన పాఠకులు ఈ పాటికి అనుమానించి ఉంటారనడంలో సందేహం లేదు. శ్రీరాంపూర్ ఆశ్రమం ఆకర్షణ నాకు నిగ్రహించుకోజాలందయింది. నేను నిరంతరం అక్కడే ఉంటున్నందుకు గురుదేవులు ఏమీ వ్యాఖ్య చేయకుండా నా ఉనికిని అంగీకరించారు. ఆయన విద్యాలయాల గురించి ప్రస్తావించటం సకృతు కావడం వల్ల నా మనసు తేలికపడింది. నేను
విద్వాంసుడిగా తయారవడానికి మలిచిన వాణ్ణి కానన్న సంగతి స్పష్టమే అయినప్పటికీ సమయానుగుణంగా కనీసపు పాస్ మార్కులు తెచ్చుకోగలుగుతూ ఉండేవాణ్ణి. ఆశ్రమంలో నిత్య జీవితం సాఫీగా సాగిపోయింది. దాంట్లో మార్పు ఎప్పుడో కానీ వచ్చేది కాదు. మా గురుదేవులు వేకువ వేళకు ముందే నిద్ర లేచేవారు. పక్క మీద పడుకొని ఉండి కానీ, ఒక్కొక్కప్పుడు కూర్చుని ఉండి కానీ సమాధి స్థితిలోకి వెళ్ళేవారు. గురుదేవులు మేల్కొన్నారన్న సంగతి ఇట్టే తెలిసిపోయేది. పెద్దగా ఆయన పెట్టే గుర్రు చటుక్కున ఆగిపోయేది. 1-2 నిట్టూర్పులు, బహుశా శారీరకమైన కదలిక, ఆ తర్వాత నిశ్శబ్దమైన శ్వాసరహిత స్థితి. ఆయన గాఢమైన యోగానందంలో నిమగ్నులై ఉండేవారు. తర్వాత పలహారాల కార్యక్రమం ఉండేది కాదు. మొదట గంగ ఒడ్డున చాలా దూరం నడవాలి. మా గురువుగారితో పొద్దుటిపూట నడిచిన ఈ నడకలు ఇప్పటికీ ఎంత వాస్తవంగా, ఎంత స్పష్టంగా మనసులో ఉన్నాయో. జ్ఞాపకాల్ని అలవోకగా నెమరు వేసుకుంటే చాలు నేను గురుదేవుల పక్కనే ఉన్నట్టు తరచూ అనిపిస్తూ ఉంటుంది. ఉదయభానుడు ఏటికి వెచ్చదనం కలిగిస్తున్నాడు. జ్ఞానాధికారంతో నిండిన ఆయన కంఠస్వరం కంగుమని మోగుతున్నది. స్నానం, ఆ తర్వాత మధ్యాహ్న భోజనం. గురుదేవులు ఏ రోజుకు ఆ రోజు ఇచ్చే సూచనల ప్రకారం జాగ్రత్తగా వంట చేయడం అన్నది శిష్యుల్లో కుర్రవాళ్ల బాధ్యత. మా గురుదేవులు శాకాహారి అయితే సన్యాసం తీసుకోకముందు ఆయన గుడ్లు, చేపలు తినేవారు. ఎవరి శరీరతత్వానికి పడే సాదా భోజనం వారు చేయడమన్నదే ఆయన శిష్యులకు ఇచ్చిన సలహా. గురువుగారు చాలా మితంగా తినేవారు. తరచుగా ఆయన అన్నంలో పసుపు కలిపి కానీ, బీటు దుంపల రసం కానీ, పాలకూర కానీ వేసుకుని పైన గేదె నెయ్యి చిలకరించుకొని తినేవారు. మరోనాడు చిక్కుడు గింజలో, శనగలో కలిపి వండిన కూరలు తినేవారు. భోజనానికి చివర పాయసంతో పాటు మామిడి పళ్ళు కానీ, నారింజ పళ్ళు కానీ తినేవారు, లేదా పనస తొన్నల రసం తాగేవారు. ఆయన దర్శనం చేసుకోదలిచిన వాళ్ళు మధ్యాహ్నం పూట వచ్చేవారు. ప్రశాంతమైన ఆశ్రమంలోకి ప్రాపంచిక జనులు అదే పనిగా వస్తూ ఉండేవారు. మా గురుదేవులు వచ్చిన వాళ్ళనందరినీ మర్యాదగా, దయతో ఆదరించేవారు. తాను ఈ దేహమని కానీ, అహంకారమని కానీ భావించుకోకుండా సర్వవ్యాప్తమైన ఆత్మగా సాక్షాత్కారం పొందిన సద్గురువు మానవులందరిలోనూ స్పష్టమైన సమరూపతను దర్శిస్తాడు. సాధువుల నిష్పక్షపాతానికి మూలకందం జ్ఞానం. మాయాముఖాకృతుల మార్పిడి వల్ల ఇకెన్నడూ ప్రభావితులు కారు. అజ్ఞానుల న్యాయ నిర్ణయ శక్తిని గందరగోళపరిచే రాగద్వేషాలకు వారికి అధీనులు కారు. శ్రీ యుక్తేశ్వర్ గారు అధికార ప్రాబల్యం గల వాళ్లకు, డబ్బు గల వాళ్లకు, గుణసంపన్నులకు ప్రత్యేక ప్రాముఖ్యం ఇయ్యనూ లేదు, ఇతరులను పేదరికం వల్ల కానీ, చదువుకోకపోవడం వల్ల కానీ చిన్నచూపు చూడనూ లేదు. సత్యవాక్కులు ఒక పిల్లవాడి నోటి నుంచి వచ్చినా గౌరవభావంతో వింటారు. ఒక్కొక్కప్పుడు దాంభిక పండితుణ్ణి బహిరంగంగా ఉపేక్షిస్తారు. రాత్రి భోజనం 8 గంటలకి. అప్పుడప్పుడు అతిథులు అక్కడ తచ్చాడుతూ ఉండేవారు. మా గురుదేవులు అతిథుల్ని వదిలి ఒంటరిగా భోంచేసే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు. ఆయన ఆశ్రమానికి వచ్చిన వాళ్ళెవరూ ఆకలితో కానీ, అసంతృప్తితో కానీ తిరిగి వెళ్ళడం ఎన్నడూ జరగలేదు. అనుకోని అతిథులు వచ్చినందుకు శ్రీ యుక్తేశ్వర్ గారు ఎన్నడూ గాభరా పడనూ లేదు.
నిరుత్సాహం చెందనూ లేదు. సద్యస్ఫూర్తితో ఆయన శిష్యులకు ఇచ్చే సూచనల వల్ల కొద్దిపాటి ఆహార పదార్థాలతో సమృద్ధిగా విందు జరిగేది. అయినా ఆయన పొదుపరి. ఆయన దగ్గరున్న కొద్దిపాటి డబ్బు చాలా వాటికి సరిపడేది. నీకున్న దాంట్లోనే సుఖంగా ఉండు అంటుండేవారు తరచు. విచ్చలవిడిగా ఖర్చు చేస్తే తర్వాత దుఃఖపడతావు. ఆశ్రమంలో జరిగే వేడుకల విషయంలో అయితేనే, భవన నిర్మాణ విషయంలో అయితేనే, మరమ్మతుల విషయంలో అయితేనే, మరే పనుల విషయంలోనైనా గురుదేవుల సృజనాత్మకత, ప్రతిభ, మౌలికత వ్యక్తమవుతూ ఉండేవి. ప్రశాంత సాయం సమయాల్లో తరచుగా గురుదేవుల ప్రసంగాలు జరుగుతూ ఉండేవి. అవి అక్షయ సంపదలు. ఆయన పలికిన ప్రతి పలుకు జ్ఞానంతో చిలికి చేసినట్లుండేది. ఆయన చెప్పే తీరులో మహోదాత్తమైన ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటమవుతూ ఉండేది. ఇది అద్వితీయమైనది. నా అనుభవంలోకి వచ్చినంత వరకు ఎవ్వరూ ఎన్నడూ మాట్లాడని తీరులో మాట్లాడేవారు ఆయన. తమ ఆలోచనల్ని, మాటలనే బాహ్యమైన దుస్తులు ధరించటానికి అనుమతించే ముందు ఆయన విచక్షణ అనే సున్నితపు త్రాసులో తూచేవారు. భౌతిక రూపంలో సైతం సర్వవ్యాపకమైన సత్యసారం ఆయనలోంచి ఆత్మ ప్రసరింపచేసే సుగంధంలా వెలువడుతూ ఉండేది. సజీవంగా ఆవిర్భవించిన పరమేశ్వర సన్నిధానంలో ఉన్నానన్న స్పృహ నాకు ఎప్పుడూ ఉండేది. ఆయన దివ్యత్వపు భారం ఆయన ఎదుట ఎప్పుడూ నా తల వంగేటట్టు చేసేది. శ్రీ యుక్తేశ్వర్ గారు సమాధిమగ్నులవుతారన్న సంగతి అతిథులు పసిగట్టినట్లయితే ఆయన వెంటనే వాళ్లతో ఇష్టాగోష్ఠి జరిపేవారు. ఏదో ఒక భంగిమ ప్రదర్శించడం కానీ, అంతర్ముఖత్వాన్ని చాటుకోవడం కానీ ఆయనకు చేతకావు. ఎప్పుడూ బ్రహ్మానంద స్థితిలో మగ్నులై ఉన్నందువల్ల సమాధికి ప్రత్యేకంగా సమయమేమీ ఆయనకు అక్కర్లేదు. ఆత్మసాక్షాత్కారం పొందిన యోగి ధ్యానమనే మెట్టు ఏనాడో దాటేసి ఉంటాడు. కాయ కాసినప్పుడు పువ్వు రాలిపోతుంది. కానీ శిష్యులు ఒక ఆదర్శంగా తీసుకోవడం కోసమని సాధువులు ఆధ్యాత్మిక సాధన ప్రక్రియల్ని పాటిస్తూ ఉంటారు. అర్ధరాత్రి కావస్తోందంటే మా గురువుగారు చిన్న పిల్లవాడికి సహజమైన మాదిరిగా మగత నిద్రలోకి వెళ్తూ ఉండటం కద్దు. పక్క విషయంలో పట్టింపులేవీ లేవు. ఆయనకు తరచుగా తలగడ లేకుండా కూడా ఒక సన్నటి బల్ల మీద పడుకునేవారు. ఆయన మామూలుగా వేసుకునే పులి చర్మం దాని మీద పరుచుకునేవారు. రాత్రి తెల్లవార్లు తాత్విక చర్చ జరగడం అరుదైన విషయమేమీ కాదు. ఏ శిష్యుడైనా గాఢమైన ఆసక్తితో ఆ అవకాశం కల్పించవచ్చు. అప్పుడు నాకు అలసటే అనిపించేది కాదు. నిద్రపోవాలని కోరికే ఉండేది కాదు. గురుదేవుల ఉజ్వల వాక్కులే చాలు. ఓహో, తెల్లవారుతున్నదే, గంగ ఒడ్డున నడక సాగిద్దాం పదండి. రాత్రిపూట జరిగే ఆధ్యాత్మిక బోధన కాలాలు అనేకం ఇలా ముగిశాయి. శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గర అంతేవాసిత్వంలో తొలికాలపు నెలలు ఉపయోగకరమైన పాఠం ఒకటి నేర్పాయి. దోమను జయించటం ఎలా. మా ఇంట్లో అయితే మా వాళ్ళు రాత్రిపూట దోమతెరలు కట్టుకుంటూ ఉండేవారు. జాగ్రత్త కోసం ఏర్పడ్డ ఈ ఆచారాన్ని శ్రీరాంపూర్ ఆశ్రమంలో పాటించకపోవడం చూసి నేను నిరుత్సాహపడ్డాను. ఆశ్రమంలో ఈ కీటకాలు లేక కాదు, సమృద్ధిగా నివాసం చేసేవి. తల నుంచి పాదాల దాకా నన్ను ఒళ్ళంతా కుట్టేసేవి. గురువుగారు నా మీద జాలిపడ్డారు. నువ్వు దోమతెర కొనుక్కో, అలాగే నాకు కూడా ఒకటి కొను. ఆయన నవ్వుతూ ఇంకా ఇలా అన్నారు, నువ్వు నీ ఒక్కడి కోసమే కొనుక్కునేటట్టయితే
దోమలన్నీ నా మీదికి వచ్చి పడతాయి. నేను అత్యంత కృతజ్ఞతతో ఆయన మాట పాటించాను. నేను శ్రీరాంపూర్లో గడిపిన ప్రతి రాత్రి మా గురువుగారు దోమతెరలు కట్టమని చెబుతూ ఉండేవారు. ఒకనాడు దోమలు ఒక మబ్బులా మా మీదికి కమ్ముకొచ్చాయి. అయినా గురువుగారు రోజులా తెరలు కట్టమని చెప్పలేదు. ఉత్సాహంగా ఆ కీటకాలు చేస్తున్న రొద వింటుంటే బెదురు పుట్టింది. నా పక్క మీదికి వెళ్ళి వాటిని మంచి చేసుకోవడానికి ఒక ప్రార్థన విన్నవించుకున్నాను. ఇలా ఒక అరగంట గడిచిన తర్వాత గురుదేవుల దృష్టిని ఆకర్షించడానికని చిన్నగా దొంగ దగ్గు దగ్గాను. దోమకాట్లతో, ముఖ్యంగా రక్తదాహం తీర్చుకుంటూ గాయక మశకం చేసే రొదతో నాకు పిచ్చెత్తిపోతుందేమో అనుకున్నాను. నా దగ్గుకు జవాబుగా గురువుగారిలో కదలిక ఏమీ కనిపించలేదు. నేను జాగ్రత్తగా ఆయనకి దగ్గర చేరాను. ఆయన ఊపిరి తీసుకోవడం లేదు. ఆయన యోగ సమాధిలో ఉండగా దగ్గర నుంచి గమనించటం నాకు ఇదే మొదటిసారి. దాంతో నాకు భయం పట్టుకుంది. ఆయన గుండె ఆగిపోయి ఉండాలి. నేను ఆయన ముక్కు కింద ఒక అద్దం పెట్టాను. శ్వాస తాలూకు ఆవిరి ఏదీ కనిపించలేదు. నా అభిప్రాయాన్ని మరోసారి రూఢి చేసుకోవడానికి ఆయన నోరు, ముక్కు రంధ్రాలు కొన్ని నిమిషాల పాటు నా వేళ్లతో మూసి ఉంచాను. ఆయన ఒళ్ళు చల్లగా, నిశ్చలంగా ఉంది. అప్పుడు ఏం చేయాలో తెలియక ఎవరినైనా సహాయానికి పిలుద్దామని గుమ్మం వైపు తిరిగాను. ఓహో,